మీకు తెలుసా లవంగాలతో ఎన్ని ఉపయోగాలున్నాయో? రోజు ఒక లవంగం నోట్లో నానబెట్టి తిని దాన్ని నమిలి తినడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇలా చేస్తే మనకి డైజెషన్ ప్రాపర్గా అవుతుంది. తినే తిండి సరిగ్గా అజీర్ణం అవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దగ్గు, జలుబు లాంటివి తగ్గుతాయి. కడుపుబ్బరం తగ్గుతుంది. గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి మనకి పెరుగుతుంది. తాగే విధానం: రోజు రాత్రులు 2 లవంగాలు నీటిలో నానబెట్టి వాటిని పరగడుపున ఆ నీటి తాగాలి. ఇలా తాగడం వల్ల మనకి నోటి దుర్వాసన పోతుంది. పళ్ళు గట్టిపడతాయి. రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. శరీరానికి ఎనర్జీ పెరుగుతుంది. కొవ్వు కరుగుతుంది. మెటబాలిజం వేగం పెరుగుతుంది. ఒక గిన్నెలో నీళ్లు మరగబెట్టి దాంట్లో కొన్ని లవంగాలు వేసి దాంట్లో ఒక కాటన్ క్లాత్ నానబెట్టి ఆ క్లాత్ని మనకి కాళ్ళు నొప్పులు కానీ వాపులు కానీ ఉన్న చోట ఆ క్లాత్ను పట్టీలా వేసి మనం కొంచెం సేపు ఉంచితే మనకి ఆ నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి నూనెలో 10 లేక 12 ఈ లవంగాలు వేసి బాగా వేడి చేసి దానిని గోరువెచ్చగా అయిన తర్వాత ఆ నూనె కొంచెం కొంచెం తలకు బాగా అప్లై చేసి వేళ్లతో కుదుళ్లకు వెళ్ళేలాగా అప్లై చేస్తే మన తలలో ఉండే చుండ్రు పోతుంది. తల కూడా ఎంతో ఒత్తుగా అందంగా ఉంటుంది. రాత్రులు 3 లవంగాలు నానబెట్టి ఉదయం పరగడుపున ఆ నీటిని తేనె కలుపుకొని తాగితే మీ జీర్ణ వ్యవస్థ చాలా వరకు మెరుగుపడుతుంది. రాత్రులు లవంగాలు నానబెట్టి దాన్ని ఉదయం తాగితే మీ ముఖంలో మొటిమలు తగ్గుతాయి. అంతేకాదు దాన్ని పాలలో కొంచెం లవంగాల పొడి వేసి మన మొటిమలు ఎక్కడ ఉన్నాయో అక్కడ రాసి బాగా అప్లై చేస్తే దాని మొటిమలు మచ్చలు కూడా మనకి చాలా వేగంగా తగ్గుతాయి. పాలల్లో కొంచెం లవంగం పొడి కలిపి ఆ లవంగాన్ని మొహం అంతా స్క్రబ్లో చేసినా సరే మొహం చాలా వరకు మచ్చలు పోయి బాగుంటుంది. వెంటనే చల్లని నీళ్ళతో కడగాలి. గొంతు చాలా నొప్పిగా ఉన్నప్పుడు మనం కొంచెం తేనెలో లవంగం పొడి కలుపుకుని తింటే మనకి గొంతు నొప్పి నుండి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. రోజు భోజనం తర్వాత 2 లవంగాలు పంటి మధ్యలో పెట్టి నమిలితే ఎంతో ఆరోగ్యం వస్తుంది. లవంగంలో యుజినాయిల్ అనే ఒక ఆయిల్ ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి ఉంటుంది. దీనివల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం, డైజెషన్ వ్యవస్థ అన్నీ కూడా చక్కగా మెరుగుపడడానికి ఇది ఎంతగానో ఉపయోగిస్తుంది. లవంగాలు ఉత్తిగా మనం తినడం ఇష్టం లేకపోతే మనం రోజు మరగబెట్టుకుని టీలో కొంచెం లవంగాలు వేసుకుని లవంగం టీని అలవాటు చేసుకున్నా కూడా అది మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజు పరగడుపున ఒక లవంగాలు తినడం అలవాటు చేసుకోవడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ తగ్గుతుంది. ఆమ్లత్వం సమస్యలు తగ్గుతాయి. కాలేయం పనితీరు కూడా ఎంతగానో ఇది బాగా పనిచేస్తుంది. లవంగం వల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. లవంగం టీని అలవాటు చేసుకుని రోజు దీన్ని తాగడం అలవాటు చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడడం మనం స్వయంగా గమనించవచ్చు. అలా అని ఈ లవంగాలను విపరీతంగా తినకూడదు. ఇది ఎంతవరకు తినాలో అంతవరకు మాత్రమే తగ్గించి తినాలి. ఏదైనా విపరీతంగా తింటే మనకు అంతగా మంచిది కాదు. గర్భిణీలు ఇంకా బాలింతలు ఈ లవంగాలకి దూరంగా ఉండడమే మంచిది. రక్తస్రావం అయ్యేవాళ్ళు కూడా ఈ లవంగాలు తినడం ఆపేస్తే ఎంతో మంచిది. రోజు పాలల్లో 2 లవంగాలు వేసుకుని మరగబెట్టుకుని ఆ పాలు తాగితే పంటి నొప్పి, నోటి దుర్వాసన లాంటి సమస్యలు ఎంతగానో తగ్గుతాయి. దీనివల్ల మనకి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రక్తస్రావం ఉన్న వాళ్ళు లవంగాలు తినకూడదు. గోరువెచ్చని నీటిలో ఈ లవంగాలు వేసుకుని మనం తినడం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ కేవలం మీ ఆరోగ్య అవగాహనకు మాత్రమే. ఇది మీ రోజు వాడే మందులకు ప్రత్యామ్నాయం ఏమాత్రం కాదు. మీ వ్యాధి తీవ్రతను బట్టి మీరు డాక్టర్ గారిని సంప్రదించగలరు. అంతేకాని మొత్తం మందులు మానేసి కేవలం లవంగాలు తినమని దీని ఉద్దేశం కాదు. దయచేసి అర్థం చేసుకోగలరు. ఇంతవరకు ఈ ఛానల్ని చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్. లవంగం నూనెను
చాలా కాస్మెటిక్స్ వాటిలో ఉపయోగిస్తారు. సబ్బులలో, సెంట్లలో చాలా వాటిల్లో ఈ లవంగం నూనెను ఉపయోగిస్తారు. లవంగం నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మొహం మీద ఉండే మచ్చలు, మొటిమలు తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మొహం మీద ఎక్కడైనా మచ్చలు ఉంటే ఈ లవంగం నూనె కొంచెం మనం అప్లై చేసామంటే చాలు, మనకి ఆ మొటిమల నుండి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. ఇంతవరకు ఈ ఛానల్ని చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.